అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను సియోల్లో ఉన్నాను. ఇక్కడ వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. చూడండి మామ, ఇదిగో ఈ రెస్టారెంట్ చాలా ఫేమస్ కొరియన్ రెస్టారెంట్ ఇది. Let's try to order some food. 안녕하세요. This one kimchi jjigae. 김치 지가에. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో జెమినీ సబ్స్క్రిప్షన్ ఎలా తీసుకోవాలో నేను చెప్పాను ఫ్రీగా. సో ఈ వీడియోలో మళ్ళీ ఇంకోసారి నేను క్లారిటీగా చెప్తాను. గూగుల్ వన్ మీరు ఓపెన్ చేసుకోండి, డెస్క్టాప్ సైట్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు 3 డాట్స్ ఆప్షన్ ఉంది కదా, సైడ్లో 3 డాట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు గూగుల్ AI అని వస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వీడియోతో పాటు ఆ వీడియోకి ఏ వాయిస్ VO3 ద్వారానే మనం జనరేట్ చేసుకుందాం ఫ్రీగా. చాలా అంటే చాలా ఈజీ వేలో నేను మీకు చూపిస్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, మిస్ అవ్వకండి. ఫ్రెండ్స్, ఇక్కడ గెట్ గూగుల్ AI Pro అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు పే విత్ UPI అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే కొంతమందికి డైరెక్ట్ సబ్స్క్రైబ్ ఆప్షన్ వస్తుంది. సబ్స్క్రైబ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మీకు ఫోన్పే అనేది ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేద్దాం. సో కొంతమందికి QR కోడ్ వస్తుంది. ఎవరెవరికైతే QR కోడ్ వచ్చిందో ఈ QR కోడ్ మీద లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి దీని ఫోటోని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇలా QR కోడ్ మీద మీరు లాంగ్ ప్రెస్ చేస్తే మనకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. డౌన్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి, డౌన్లోడ్ చేసుకోండి. ఫోన్పేలో స్కానర్ ఓపెన్ చేసి దీన్ని అప్లోడ్ చేయండి. తర్వాత ఇలా షో అవుతుంది, సెట్ ఆటో UPI మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫ్యూ సెకండ్స్లో మనకు UPI అనేది సెట్ అయిపోతుంది. సో ఇలా మనకు కనెక్ట్ అయిపోయిందని ఇలా మనకు ఆటోపే సక్సెస్ఫుల్ అని షో చేస్తుంది. ఫ్రెండ్స్, తర్వాత ఆటోపే కనెక్ట్ అయిందని మళ్ళీ మనకు మెసేజ్ వస్తుంది. తర్వాత ఫోన్పే ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు మీ ప్రొఫైల్లోకి వెళ్ళిపోండి. ఫోన్పేలో ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు మేనేజ్ పేమెంట్ మెథడ్స్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఆటోపే మీద క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ గూగుల్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ లాస్ట్లో ఆప్షన్ ఉంటుంది మనకు డిలీట్ ఆటోపే అని. డిలీట్ ఆటోపే మీద క్లిక్ చేస్తే ఆటోపే డిలీట్ అవుతుంది. అలాగే మీ బ్యాంక్ ద్వారా మనకు ఎలాంటి డబ్బులు కట్ అవ్వవు. సో మీరు ఇలా ఆటోపేని క్యాన్సిల్ చేసుకోవాలి. సో ఇలా మనకు ఆటోపే డిలీట్ అయితే అయిపోతుంది. అయిపోయిన వెంటనే ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ USA VPNని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ VPN లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. యాప్ ఓపెన్ చేసుకోండి, కనెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇలా ఫ్యూ సెకండ్స్లో మనకు కనెక్ట్ అవుతుంది. రీసెంట్ యాప్ నుండి ఈ యాప్ని తొలగించకండి, అలానే ఉంచండి. ఈ VPN ఉంటేనే మనం VO3ని యూస్ చేయగలుగుతాం. సో తర్వాత గూగుల్లోకి వచ్చేయండి. ఇక్కడ మనం జెమినై అని సెర్చ్ చేద్దాం. జెమినై ఫస్ట్లోనే ఉంటుంది, దీన్ని ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఓపెన్ చేసుకున్న తర్వాత సబ్స్క్రిప్షన్ కొనడం కోసం ఏ ఈమెయిల్ యూస్ చేసామో అదే ఈమెయిల్ ద్వారా ఇక్కడ మీరు లాగిన్ అవ్వండి. తర్వాత ఇక్కడ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ట్రై నౌ అని వస్తుంది, ట్రై నౌ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, తర్వాత ఇక్కడ మనం ప్రాంప్ట్ని పేస్ట్ చేద్దాం. సో ఇందుకోసం మనం ChatGPT ద్వారా ఇలా వ్లాగ్ స్టైల్లో అమేజింగ్ ప్రాంప్ట్స్ని జనరేట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, నేనైతే ఇలా రాశాను. మీకు కావాల్సిన వ్లాగ్ స్టైల్ రాసుకున్న తర్వాత ఇక్కడ వ్లాగ్ బై టాకింగ్ ఇన్ తెలుగు అని రాయాలి. ఈ మనిషి లేదా అనిమల్ తెలుగులో మాట్లాడేటట్లు ఇక్కడ రాయాలి. అప్పుడే మనకు తెలుగులో డైలాగ్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో సేమ్ ఇలానే మీరు చూసుకోండి, నేను ఎలా రాశాను అలా. తర్వాత 1 by 1 మనం ప్రాంప్ట్స్ని కాపీ చేసుకుందాం. ప్రాంప్ట్ మీద మీరు లాంగ్ ప్రెస్ చేస్తే మనకు ఇలా ప్రాంప్ట్స్ ఓపెన్ అవుతాయి. సో ఒక్కొక్క ప్రాంప్ట్ని మనం కాపీ చేసుకుందాం. సో ఇక్కడున్న ఫస్ట్ ప్రాంప్ట్ని కాపీ చేసుకుంటున్నాను. సో ఈ డైలాగ్ని కూడా మనం కాపీ చేసుకుందాం. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనం పేస్ట్ చేసేద్దాం. తర్వాత జనరేట్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ ఫ్యూ సెకండ్స్లో మనకు వీడియో అయితే జనరేట్ అవుతుంది. సో మనకు వీడియో అయితే జనరేట్ అయిపోయింది, కానీ మనకు వాయిస్ అయితే రావటం లేదు. సో ఇందుకోసం మనం ఇంకో చేంజ్ చేద్దాం. సో
సో ఇక్కడ మీరు వచ్చేయండి ఎడిట్లోకి, ప్రాంప్ట్ ఎడిట్లోకి వచ్చేయండి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఒక చేంజ్ చేద్దాం. చేంజ్ ఏమిటంటే ఇక్కడ మనకు డైలాగ్ అయితే ప్రాంప్ట్లో ప్రొవైడ్ చేశారు కదా, సో ఇక్కడ మనం కొంచెం చేంజ్ చేసేసుకుందాం. డైలాగ్ అనే చోట డైలాగ్ మీరు రిమూవ్ చేసేసి ఇలా రాయండి, హీస్ టాకింగ్ ఇన్ తెలుగు లైక్ అని. సో తర్వాత డైలాగ్ అయితే మనకు ప్రాంప్ట్లో ఉంటుంది. ప్రతి ప్రాంప్ట్లో ఇలానే రాయండి ఫ్రెండ్స్. మీరు హీస్ టాకింగ్ ఇన్ తెలుగు లైక్ అని రాసి దాని కింద ఏ డైలాగ్ అయితే మీరు రాయాలనుకుంటున్నారో ఆ డైలాగ్ తెలుగులో రాయండి, లేదా ChatGPT ద్వారానే ఇలా ప్రాంప్ట్స్లో మనకు డైలాగ్స్ అయితే మీరు ప్రొవైడ్ చేస్తారు. సో ఇలా మీరు కాపీ చేసుకోండి. ఇక్కడ కాపీ చేశాను. డైలాగ్ తెలుగు అని ఉంది కదా, ఈ డైలాగ్ తెలుగు చోట నేను రిమూవ్ చేసేసి హీస్ టాకింగ్ లైక్ తెలుగు, హీస్ టాకింగ్ ఇన్ తెలుగు లైక్ అని రాస్తాను. సో చూడండి ఇక్కడ రాశాను, హీస్ టాకింగ్ ఇన్ తెలుగు లైక్ అని రాశాను. సో తర్వాత కింద మనకు డైలాగ్ అయితే ఉంది. సో ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేశాను. ఫ్యూ సెకండ్స్లో మనకు మన వీడియో జనరేట్ అయిపోతుంది. సో చూడండి ఎంతో అమేజింగ్గా వీడియో అయితే జనరేట్ అయిపోయింది. మనము ఇప్పుడు సియోల్లో ఉన్నాము. ఇక్కడ వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. సో చూడండి ఫ్రెండ్స్, తెలుగులో మనకు వాయిస్ కూడా జనరేట్ అయిపోయింది. వీడియో క్లారిటీ కూడా అమేజింగ్గా ఉంది. వాయిస్ ఆడియో క్వాలిటీ కూడా చాలా అమేజింగ్గా ఉంది ఫ్రెండ్స్.